రాముని ఉద్దేశించి సంజన గారు అలా అనడం ముమ్మాటికి తప్పే. అక్కడ హౌస్లో ఉన్నటువంటి శ్రీజ కూడా చెప్తుంది, మీరు అలా అనడం కరెక్ట్ కాదండి అని చెప్తే సంజన గారు ఏమంటున్నారు, నా ఉద్దేశం అది కాదురా, నేను ఎంత ఓపిక ఉన్న ప్లేస్ నుంచి వచ్చావు అనేసి అంటుంది. అదేవిధంగా బర్ని గారు వచ్చి అడిగితే కూడా తెలుగులో నాకు డబుల్ మీనింగ్ ట్రిపుల్ మీనింగ్ ఇలా ఉంటుందని నాకు తెలియదండి అనేసి అంటుంది. ఇంకోవైపు ఇమాన్యుయల్ కూడా వచ్చేసి, ఏంటి మమ్మీ నువ్వు కోపం వస్తే నోరు జారుతున్నావు మమ్మీ అనేసి విధంగా తను కూడా అంటాడు. సరే, ఎంతమంది ఏం చెప్పినా సరే తనకి లాంగ్వేజ్ మీద పట్టు లేదు కాబట్టి మేబీ అన్నప్పుడు ఇంతమంది వచ్చి చెప్పినప్పుడు వాదించకుండా వెళ్ళి రాము సారీరా నేను ఈ ఉద్దేశంతో అనలేదు అని చెప్తే బాగుంటుంది నాకు తెలిసినంత వరకు. అంతేగాని అది వదిలేసి వాదించడం మొదలెడితే అది కరెక్ట్ కాదు. అంతమంది చెప్పిన తర్వాత నువ్వు వెళ్ళి క్షమాపణ చెప్పుకొని నా ఉద్దేశం అది కాదురా, ఆ ఉద్దేశంతో అనలేదని చెప్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మరి మీకేమనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది లాంగ్వేజ్ మీద ప్రాబ్లం తోటి లాస్ట్ టైం కూడా పృథ్వీ అవినాష్ మీద అన్న మాటలు ఇవన్నీ కూడా ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల కొన్ని వస్తున్నాయి. వాళ్ళకి నిజంగా తెలియక అంటున్నారా తెలిసి అంటున్నారా అనేది మనకి తెలియదు. ఇక దేవునికే తెలియాలి అదేంటిది అనేది.